హాయ్ అండి, వెల్కమ్ టు కలగురగంప. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇవాళ చిన్న సెలబ్రేషన్స్. సో లాస్ట్ టైము 26 జనవరికి కొంతమంది ఉన్నారు, ఈసారి ఎక్కువ మంది అయినరు. అండ్ మార్నింగ్ వచ్చేసి అందరం గ్రూప్ ఫోటో దిగినాం. ఎందుకంటే 1 year కావస్తుంది, దగ్గరకు వస్తుంది టైము. మన కలగురగంప వెబ్సైట్ స్టార్ట్ చేసి 1 yearగా వస్తుంది. చూస్తూనే అట్లా గడిచిపోయింది టైము. ఆ 1 yearలో ఎన్నో అనుభవాలు అండ్ మీతో మాత్రం బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ. ఇది సంగతి. సో మన స్టోర్ దగ్గరనే ఫ్లాగ్ ఎగరేస్తాం. సో అక్కడికి వెళ్ళి చిన్న సెలబ్రేషన్ అంతే. ముందుగా అందరికీ శుభోదయం. అదేవిధంగా కలగురగంప వ్యవస్థాపకులు కళ్యాణ్ సార్, శ్రీదేవి మేడంకి, అదేవిధంగా కలగురగంప కుటుంబ సభ్యులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర సమరయోధులు వారి యొక్క త్యాగాలు, వాళ్ళ బలిదానాల వల్ల నేడు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకోవడం కారణం. మరి ఈరోజు ఈ యొక్క పండుగ మనం ప్రతి ఒక్కరూ జాతీయ పండుగ జరుపుకుంటాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న అందరూ కూడా దేశం పట్ల, సమాజం పట్ల మన ఈ యొక్క జాతీయ పండుగ రోజు కాకుండా అనుక్షణం దేశం పట్ల, సమాజం పట్ల, సభ్యుల పట్ల ప్రతి ఒక్కరు ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ సార్కి, శ్రీదేవి మేడంకి మరియు కలగురగంప కుటుంబ సభ్యులు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ విధంగా మనం ఈరోజు ఈ పండుగ జరుపుకోవడానికి కారణం ఎందరో మహానుభావుల ప్రాణాల త్యాగాల ఫలం. ఈరోజు దేశభక్తి అంటే ఈరోజు ఒక జెండా ఎగిరేయడం, జెండాకి మాత్రమే గౌరవం ఇవ్వడం కాదు, దేశంలో ఉన్న ప్రతి పౌరునికి, సమాజానికి విలువ ఇవ్వడం, అవసరమైన వారికి హెల్ప్ చేయడం. ఇది అంటే జెండా ఎగిరేయడం మాత్రమే దేశభక్తి కాదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పి అన్నారు. అంటే మనుషులకి కూడా విలువ ఇవ్వాలి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడికి విచ్చేసినట్టు పెద్దలకు, కలగురగంప స్థాపకులకు, శ్రీదేవి కళ్యాణ్ గారికి, అదేవిధంగా నా తోటి సహచరులకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ పండుగ జరుపుకుంటామంటే ఎంతోమంది మహనీయుల త్యాగాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ త్యాగాలు మనం కూడా ఇదే విధంగా ఎదగాలని, మన బార్డర్లో పైన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎంతో మన సైనికులు చాలా కష్టపడుతున్నారు. మనకు అది తెలియదు. మనం ఏంది, మనం చూసుకుంటున్నాం అంతే. జై జవాన్, జై కిసాన్, వాళ్ళిద్దరిని రెస్పెక్ట్ చేయండి. అది చాలు మన నేషన్కి. అండ్ జెండా వందనం జరుపుకుంటున్నామంటే చాలామంది త్యాగాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇదే రెస్పెక్ట్ ప్రతి డైలీ ఉండాలి. ఒకటే 26 జనవరి రోజు, 15 ఆగస్ట్ రోజు 2 రోజులు ఉండకుండా మొత్తం మనం ఉన్నంత కాలం ఉండాలి. అలాగే మనుషులకు వాల్యూ ఇద్దాము. ఇంతకుముందు లింగం చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదే మనుషులు అన్నారు. మట్టికి ఉన్న వాల్యూ మనుషులకు ఇస్తలేరు. మనుషులకు వాల్యూ ఇవ్వండి, అదే సమాజానికి తెలియజేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.
అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడ ఉన్న కలగురగంప ఫ్యామిలీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ మెయిన్ గ్యాదరింగ్ కావడానికి మన కలగురగంప ఫ్యామిలీ ఎందుకు గ్యాదర్ అయ్యామంటే మనం ఇలాగనే కలిసికట్టుగా ఉండాలి, ఇలాగనే అందరూ సంతోషంగా హ్యాపీగా ఎప్పుడు ఇలాగనే ఉండాలని ఈ యొక్క స్పెషల్ ఒకేషన్లో అందరం కలిసి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా సంతోషంగా హ్యాపీగా చేసుకోవడానికి గ్యాదరింగ్ అయ్యాం. థ్యాంక్ యూ ఫర్ అందరూ వచ్చినందుకు సంతోషం. ఇండిపెండెన్స్ డే హ్యాపీ విషింగ్ డే. అండ్ అంటే మనకి రిలీజియన్ బేసిస్గా పండుగలు ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి నేషనల్ ఇంటిగ్రిటీ ఉన్న పండుగలకి మాత్రం మనకి కులానికి మతానికి సంబంధం లేకుండా కలుస్తాం. సో దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీ అదర్ ఫెస్టివల్స్. అంటే ఇండివిజువల్గా చేసుకునే దానికి ఇక్కడికి వచ్చామంటే మనకి అలాంటి డిఫరెన్సెస్ ఉన్నాం. అండ్ మన ఫ్యామిలీ గ్రో అవుతుంది. లాస్ట్ టైం ఇండిపెండెన్స్ డే ఫంక్షన్ చేసినప్పుడు ఒక 15-16 మంది ఉన్నాం. ఈసారి ఆల్మోస్ట్ 30 క్రాస్ అయిపోయినాం. అట్లాగా నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మరింత గ్రోత్ అయిపోయి అందరికీ బాగా జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీగా ఉండండి, 10 మందికి హెల్ప్ చేస్తూ మీరు ఎదగండి బాగా, అంతే. మంచి వాళ్ళు ఎదిగితే ఇంకో 10 మందికి ఉపాధి వస్తుంది. కాబట్టి మీరందరూ మంచి బ్యూటిఫుల్ సోల్స్. సో అందరికీ తెలుసు, అంటే మీకంటే ఎక్కువ నాకు తెలుసు మీరేంటనేది. ఇంత బ్యూటిఫుల్ సోల్స్ దొరికినందుకు భగవంతునికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను నేను. అంతే, మంచి వాళ్ళని అందరినీ ఒక దగ్గర చేస్తాడని నేను స్ట్రాంగ్గా నమ్ముతా. అది మీ మంచితనం, ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళందరూ ఒక పవర్, ఒక ఫైనాన్షియల్గా ఎదిగితే ఇంకో 10 మందికి మీరు ఉపాధి ఇస్తారని కోరుకుంటున్నా. సో ఆ స్థాయికి మీరు అందరూ ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇదన్నమాట. సో ఆల్మోస్ట్ 2.5 hours ఉన్నబ్బా. ఎవరు రాలేదేంది మీరు? లేకపోతేనేమో లేదంటారు, ఉంటేనేమో రారు. సో నేను రారనే నేను అక్కడ ఉన్నాను అనమాట, అది సంగతి. ఓకే, ఎనీవే, పండగలు అనేది డిఫరెంట్. కానీ ఇట్లాంటి మన జాతీయ పండుగలు అనేది అంటే ఎవ్రీబడి ఇది నాది, మా పండగ, మా సెలబ్రేషన్ అన్న ఫీలింగ్తో ఉంటాం కదా. ఎలాంటి దానికి తావు లేదు అందులో. కులాలు, మతాలు ఏది లేదు, చిన్న పెద్ద ఏది లేదు. ఎవ్రీబడి మనం అనుకుంటాం కదా ఈరోజు అరే 15th August 26 January సో మనది వస్తుంది, సెలబ్రేట్ చేసుకోవాలని. అది నాకు నచ్చుతుంది అనమాట. చిన్న ఉన్నప్పుడు శిశుమందిర్లో చదివినప్పుడు మాత్రం చాలా ప్రభాత బేరీ అని ఊరంతా తిరుగుతుంటే, ఇప్పుడు అన్ని పిల్లలందరూ ఎవరు కూడా చేయట్లేదు, ఏ స్కూల్స్ వాళ్ళు చేయట్లేదు. స్కూళ్ళల్లో సెలబ్రేట్ చేయడమే గగనం అయిపోతుంది వాళ్ళకి. ఏమో మరి ఊరంతా తిరగడము, ఇళ్ళ ముందు అందరూ ఫ్యామిలీస్ వచ్చి బయటికి తొంగి చూస్తుండే, రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు ఆగి చూసేవాళ్ళు. బాగుండేది అప్పుడు. ఫైనల్గా పిప్పర్మెట్లు, బొరుగులు కదా, బొరుగుల్లో కూడా అవన్నీ కలుపుతుండ్రి, బాగుండేది. ఒక జనరేషన్ తర్వాత అట్లాంటి లేకుండా అయిపోయినాయి. మళ్ళీ ఆ వెనకటి రోజులు వస్తే బాగుండు మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు కూడా. ఓకే, బాయ్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.